హలో వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో నేను కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోకుండా తీసుకువెళ్ళాల్సిన పూజా సామాగ్రి గురించి చెప్తున్నానండి. అయితే ఈ సామాన్లన్నీ కూడా ఒక బ్యాగ్లో ముందు రోజే సర్దేసుకొని ఉంచుకున్నారనుకోండి, ఎటువంటి హడావిడి లేకుండా ఏమైనా మర్చిపోయామేమో అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా మర్చిపోతే ఎవరిని అడగకుండా ముందే అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకొని ఉంచుకుంటే ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి అనే కాదండి, ఏ పూజలో అయినా కూడా మన వస్తువులు మనమే వాడుకుంటే మంచిదండి. పక్కన వాళ్ళని, ఈవెన్ అగ్గిపెట్టైనా దీపమైనా ఏదైనా కానీ పక్కన వాళ్ళని అడిగి, ఆ టైంలో మన దగ్గర లేకపోతే అడిగి తీసుకుంటూ ఉంటాం కదా గుళ్ళల్లో. సో అలా అడిగితే ఆ పుణ్యము ఆ పక్కన వారికి వస్తుందండి. అయితే ఈ పౌర్ణమి పూజ చేసేదే మనం 365 రోజులు. ఈ 365 రోజుల్లో ఏమైనా పొరపాట్లు చేస్తే అవన్నీ కూడా తొలగి ఈ 365 రోజుల పూజ ఫలితం కోసం మనం ఈరోజు దీపం అనేది వెలిగిస్తాము. కాబట్టి ఈరోజు ఎవరిని కూడా ఏమీ అడగకుండా అన్నీ కూడా వీడియో చూసేసి ముందుగానే అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ముందుగా పూజ చేసే ప్లేస్లో మనము చక్కగా కడిగి పసుపు అనేది అలుక్కొని ముగ్గు వేసుకుంటాం కాబట్టి తప్పకుండా ఒక బాటిల్లో వాటర్ అనేది తీసుకోండి. అలాగే మనం పూజ చేసేటప్పుడు పసుపు, కుంకుమ, నూనె అన్నీ కూడా అంటుతూ ఉంటాయి కదా. కాబట్టి మనము చీరలకి పూసుకోలేము కాబట్టి ఒక క్లాత్, చేయి తుడుచుకోవడానికి ఒక క్లాత్ కూడా తీసుకోండి. ఆ తర్వాత పసుపు తీసుకొని వెళ్ళాలండి. ఎందుకంటే కింద మనము పసుపుతో కొద్దిగా ముందు నీళ్ళతో శుభ్రం చేసిన తర్వాత పసుపుతో అలికి మనము ముగ్గు వేస్తాం కాబట్టి అక్కడ అలకడానికి పసుపు, అలాగే మనం పూజలో వాడుకోవడానికి, అలాగే పసుపు గణపతిని కూడా చేస్తాం కదండి. అందుకోసం కొద్దిగా ఎక్కువ మొత్తంలోనే పసుపు, కుంకుమ తీసుకొని వెళ్ళండి. అక్షింతలు ముందుగానే ఇంటి దగ్గరే పసుపు అక్షింతలు కలుపుకొని తీసుకొని వెళ్ళండి. ఆ తర్వాత తమలపాకులు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ప్రమిదల కింద పెట్టడానికి, అలాగే నైవేద్యం పెట్టుకోవడానికి, పసుపు గణపతిని పెట్టుకోవడానికి ఇలా మనకి తమలపాకులు కూడా అవసరం అవుతాయి. కాబట్టి ఒక 10 నుంచి 15 వరకు తమలపాకులు కూడా తీసుకొని వెళ్ళండి. ముందు రోజే నేతిలో 365 వత్తులు, మీరు ఎన్ని దీపాలు పెట్టుకోవాలి అనుకుంటున్నారో అన్ని 365 వత్తులు, అలాగే మనం ఉసిరి దీపాలైతే ఉసిరి దీపాలకి, లేదు అనుకుంటే పిండి దీపాలైతే పిండి దీపాలకి కావలసిన వత్తులు ఎన్ని సరిపోతాయో అన్ని తీసుకొని, కావాలంటే కొద్దిగా ఎక్స్ట్రాగానే తీసుకొని ఎవరైనా అడిగితే కూడా మనం ఈరోజు ఇవ్వచ్చండి. ఈరోజు ఇలా మనము దీపంకి సంబంధించినవి ఏవి కూడా ఎవరికైనా ఇస్తే చాలా పుణ్యం అన్నమాట. కాబట్టి కొద్దిగా ఎక్కువైనా కానీ వత్తులు తీసుకొని వెళ్తే మంచిది. తర్వాత వత్తులు వేసుకోవడానికి ఆయిల్, లేదు అనుకుంటే ఆవు నెయ్యి, అగ్గిపెట్టె, అలాగే అగరబత్తీలు, ధూపం స్టిక్స్ ఉంటాయి కదండి అవి, అలాగే పళ్ళు, అరటి పళ్ళు కానీ ఇంకా ఏ పళ్ళైనా కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనము తాంబూలంలో పెట్టడానికి, ఇంకా దక్షిణకి కోసం కూడా చిల్లర నాణాలు, ఒక కలశము, ఉద్దరిని, మళ్ళీ నైవేద్యంకి కావలసిన నైవేద్యం మనం ఏమైతే ప్రిపేర్ చేసుకుంటామో అవన్నీ, అంటే చలివిడి, వడపప్పు, బెల్లం అయితే కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి. మనం పండ్లు పెట్టినా కూడా ఈ నైవేద్యం కూడా పెడితే చాలా మంచిది. అలాగే పువ్వులు, హారతి ఇవ్వడానికి కోసం అనేసి హారతి కర్పూరం బిళ్ళలు, అలాగే హారతి పెట్టుకోవడానికి సామాన్లు, కొబ్బరికాయ, ఉసిరి దీపాలు, పిండి దీపాలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఆ ఉసిరికాయలు, పిండి దీపాలు కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళండి. అలాగే మీరు ఎన్ని ప్రమిదల్లో అయితే మీరు దీపాలు వెలిగించుకోవాలనుకుంటున్నారో ఆ ప్రమిదలన్నీ కూడా ముందుగానే కౌంట్ చేసుకొని కొత్తవి తీసుకొని ముందుగానే గంధము, కుంకుమలు పెట్టి అలంకరించుకొని తీసుకొని వెళ్తే ఎటువంటి హడావిడి లేకుండా మీరు అప్పటికప్పుడు పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు.
అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు పూజ అయిన తర్వాత కొంతమంది దానంగా స్వయం పాకం కానీ దీపదానం కానీ ఇస్తారండి. అలా స్వయం పాకం ఇచ్చేవాళ్ళు, దీపదానం చేసేవాళ్ళు వాటికి సంబంధించిన వస్తువులు కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఎలాంటి హడావిడి అనేది ఉండకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. నాకు తెలిసి అన్నీ చెప్పేశానండి. నేనేమైనా మిస్ చేసి ఉంటే నాకు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.